ఓకే. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపా కనికరం బట్టి మరోసారి మీ మధ్య దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి మరి ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి చూస్తున్న మీకును వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ సందేశాలు మీరు విని మరి మీ సలహాలు మాకు తెలియపరిచినట్లయితే మరి అనేక అంశాలు మీ ముందు మీకు ఇవ్వడానికి మేము ఆశతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మరి దేవుని సన్నిధిలో చేసే ప్రయత్నంలో మీ సహకారం ఖచ్చితంగా మాకు కావాలని ఆశపడుతున్నాం. కృపగల దేవుడు మనకు సహాయం చేయనట్లుగా మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రియులారా, ఈ సమయంలో రాజు అయిన నెబుకద్నెజరు యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, అతడు ప్రపంచాధినేత. దేవుడు అతనికి సర్వాధికారాన్ని, సార్వభౌమ అధికారాన్ని కూడా అప్పగించాడు. ప్రపంచాన్ని 127 సంవత్సరాల అధిపతిగా అతడు పరిపాలన సాగించాడు. అతడు కల్దీయుల దేశం నుంచి, బాబిలోనియా దేశం నుంచి ఆసియా ఖండము చివరి వరకు కూడా అతడే పరిపాలన సాగించాడు. ప్రియులారా, ఇంచుమించుగా 127 సంవత్సరాల అధిపతిగా అతడు ఉన్నాడు. దేవుడు తన కృపచేత, కనికరము చేత ఆయన ఎవరికి ఏ స్థితిలో రాజ్యాన్ని అప్పగిస్తాడో, ఎవరికి ఏ స్థితిని కలిగిస్తాడనేది ఆయనకే తప్ప అది మనుషులకు తెలియదు. ప్రియులారా, ఈ పరిస్థితుల్లో దేవుడు ఇతనికి అప్పగించిన బాధ్యతను అతడు ఎట్లా నిర్వర్తించాడు, అతడు రాజుగా తన స్థితిని ఎట్లా కొనసాగించాడు విషయాన్ని ఒక సంఘటన ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానియేలు గ్రంథము 4:30 ఓ మాట చెప్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ రాజు అంటే నెబుకద్నెజరు, బాబిలోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించితిని కదా అని తనలో తాను అనుకున్న. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక దినాన్ని రాజు అంతఃపురంలో తాను అటు ఇటు నడుచుకుంటూ వస్తున్న సమయంలోనే అతనికి ఆలోచన కలిగింది. ప్రియులారా, ఎటువంటి ఆలోచన కలిగింది అని చూసినట్లయితే, నేను నా బలాధికారం అంటున్నాడు ఇక్కడ. ఇది నా వలనే, నేనే సంపాదించాను, ఇదంతా సర్వము నా యొక్క బలముతోనే, శక్తితోనే దీన్ని సంపాదించుకున్నాను అనే విషయాన్ని అతడు తెలియపరిచాడు. ప్రియులారా, డైరెక్ట్గా ఆ పరిస్థితుల్లో దేవుడు ఆకాశం నుండి ఆలోచన చూస్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట దేవుని సన్నిధిలో రికార్డ్ అవుతుంది, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, నేను నా బలాధికారం అంటున్నాడు ఇక్కడ. బాబిలోని విశాల మహాపట్నాన్ని నా భుజబలము చేతనే దీన్ని సంపాదించింది కదా, ఇదంతా నా వల్లనే, నా శక్తి వల్లనే కలిగింది కదా అని అతనికి ఆలోచన కలిగింది. ప్రియులారా, కానీ దేవుడు అతనికి అప్పగించాడు విషయాన్ని మర్చిపోయాడు. ప్రియులారా, అందుకే అప్పగించడానికి ముందుగా ఇర్మియా 25:9 చెప్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలు యూదులకి దేవుడు రాజ్యాలు అప్పగించాడు కనాను దేశంలో. వాళ్ళు బాగా అభివృద్ధి పొంది, మరి మంచిగా అభివృద్ధి చెంది, మరి పండ్లు కాయలుగా ఫలించి దేవుని సన్నిధిలో బ్రతకాలని, దేవుడు జ్ఞాపం చేసుకోవాలని విషయాన్ని ఆయన కోరుకున్నాడు. దేవుడు ఏమి లేదు, విరిగిన మనసుతో ఆయన సన్నిధిలో నడిస్తే అదే ఆయనకి ఇష్టమైంది. ప్రియులారా, ఆయన యందు భయభక్తులు జీవితమే ఆయన కోరుకుంటున్నాడు. మానవులుగా మన నుంచి ఆయన ఆశించేదేమి లేదండి. సృష్టి ఆయన చేతిలో ఉంది, సమస్తము అధిపతి ఆయనే, సమస్తం నెరవేర్చేవాడు ఆయనే, జరిగించేవాడు, జరగబోయేది, జరుగుతున్నది కూడా ఆయన ఆధీనంలో ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈ సమయంలో మధ్యాహ్న సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చరిత్ర మనం చూస్తున్నప్పుడు అనేకమైన విషయాలు మన ముందు దేవుడు కనపరుస్తున్నాడు. ఈ నెబుకద్నెజరు అనేటువంటి వాడు, ఇతని తండ్రి నెబోపల్సర్ అనేటువంటి రాజు. ఇతడు కల్దీల వంశానికి చెందినవాడు. వీళ్ళ వంశము కల్దీల వంశము. వీళ్ళు ఎడారులో జీవనం సాగించేవారు. కల్దీలు అనగా మాంత్రికులు, తత్వ జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు, జ్యోతిష్యులు, జ్యోతిష్ శాస్త్రంలో మరి మంచి కట్టుదిట్టమైన స్థితిలో కలిగిన వారు. వాళ్ళు మాంత్రిక తంత్ర మాంత్రికలు ఎరిగినటువంటి వాళ్ళు. ఆ వంశం నుంచి ఆయన వచ్చాడు. ఆయన పెద్ద కొడుకే నెబుకద్నెజరు గారు. రాజైన నెబోపల్సర్ పరిపాలన సాగిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆయన ఒక దినాన్ని చనిపోయాడు. ఆయన చనిపోయక ముందుగా తండ్రి రాజ్యాధికారిగా ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు
కుమారుడు సైన్యాధిపతిగా ఉన్నాడు నెబుకద్నెజరు. యుక్త వయసులోనే, చిన్న వయసులోనే అతడు మరి సైన్యాధిపతిగా పదవి స్వీకరించి సైన్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రపంచంలో మంచి సైన్యాధిపతిగా, మంచి సైనికుడిగా, మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు ప్రియులారా. అదే క్రమంలో ఉండగా ఒక దినాన్ని నెబుకద్నెజరు వేరే పని మీద వెళ్ళిన సమయంలో తండ్రి అకస్మాత్తుగా చనిపోతాడు. అదే క్రమంలో ఈ వార్త అతను విన్న తర్వాత ఎడారి నుంచి నడుచుకుంటూ వచ్చేసి అకస్మాత్తుగా బయలుదేరి వచ్చి తన ప్రయాణం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి తండ్రి తర్వాత రాజ్యాధిగా మరి నేతగా అతడే తను ప్రకటించుకుని సింహాసనం అధిష్ఠించాడు ప్రియులారా. ఇతని చరిత్ర చాలా అమూల్యం. ఎందుచేతనంటే ఇశ్రాయేలులు దేవుని మర్చిపోయారు. యోధారాజులు యెహోయాకీము కాలంలో అంతకుముందు ఎంతోమంది రాజులు పరిపాలన సాగించారు. యెరూషలేమును పాలించారు. సొలొమోను తర్వాత అనేక మంది రాజులు పాలించారు. అనేక మంది చక్రవర్తులు పాలించారు ముందుగా కూడా. కానీ దేవుడు వారికి హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు ప్రియులారా. మీరు నా సన్నిధిలో నడుస్తూ, నా విధి నా కట్టలు అనుసరిస్తూ, మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ నీ దేవుడిని యెహోవాను అనుసరించి నడిచినట్లయితే ఇశ్రాయేలు సింహాసనం మీద ఒక్కడు కూడా ఉండక మానడని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. తండ్రి అయిన మరి దావీదుతో ఆయన వాగ్దానం చేశాడు. అదే వాగ్దానాన్ని కొనసాగించాడు ప్రియులారా నేటి వరకును కూడా. కానీ వారికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేశాడు దేవుడు వద్దన్న దాన్ని చేశారు, చేయొద్దన్న ప్రతి పని కూడా చేశారు. సృష్టి ఆయన కలిగిస్తే అదే సృష్టిని దేవుళ్ళుగా కొలుచుకుంటూ ఆయనకి మానసిక స్థితిని బాధను కలిగించి విరోధంగా ప్రవర్తించారు ప్రియులారా. ఆ పరిస్థితుల్లో దేవుడు నెబుకద్నెజరుకు ఇశ్రాయేలుని అప్పగించాడు ప్రియులారా. అదే ఇర్మియా 25:9 చెప్తున్నాడు. మీరు నా మాటలు ఆలకింపకపోయారు కనుక నేను ఉత్తర దేశం నుంచి నా సేవకుడు నెబుకద్నెజరును రప్పించి మీ మీదకి సమస్తమును అతడు మిమ్మల్ని అతను వశము చేసుకుని యెరూషలేమును అతడు మొత్తము సమస్తాన్ని కూడా దోచుకుని మిమ్మల్ని చెరబడుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇందులో ఏ ఒక్కడు కూడా విడిచిపెట్టడం విషయాన్ని ముందుగా తెలియపరిచాడు పిల్లరా. ఇర్మియాతో మాట్లాడాడు. అదే క్రమంలో 2 సార్లు దండెత్తాడు. రెండోసారి మాత్రం అతడు సమస్తం కూడా దోచుకున్నాడు. బంగారము, వెండి అన్ని అమూల్యమైనవి తీసుకొని పోయాడు. అంతేకాకుండా వెళ్ళేటప్పుడు ఒక పని చేశాడు పిల్లరా. ఏమిటా పని అంటే, యూదులు చాలా తెలివైన వారు, ప్రపంచంలో జ్ఞానము కలిగిన వారు, బలము కలిగిన వారు, శక్తి కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు. యెరూషలేములో మరి జ్ఞాపకం చేసుకుంటే సైంటిస్టులు అక్కడే పెరిగారు, అక్కడే ఎదుగుతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ అంతా అక్కడే ఉంది. మిలిటరీ ప్రత్యేకత అక్కడ. స్త్రీలు పురుషులు సమానంగా మిలిటరీలో ఉంటారు పిల్లరా. అంతేకాదు సాంకేతిక రంగంలో కానీ, యుద్ధ రంగంలో కానీ, ఆయుధాలు తయారీలో కానీ చూడండి అమోఘమైన జ్ఞానాన్ని సంపాదించుకుని ప్రపంచానికి సవాల్గా నిలిచారు పిల్లరా ఈనాడు వాళ్ళు. కానీ గతంలో జరిగిన చరిత్రను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి వారిని 70 సంవత్సరంలో చెరగా అప్పగించాడు వాళ్ళకి. ప్రియులరా, ఆలోచన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఆయుష్ని, దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని అనుభవిస్తూ కూడా ఇది ఎవరి వల్ల కలిగిందనే విషయాన్ని మర్చిపోయి నేను నా బలము అని ఎప్పుడైతే మనం అనుకున్నామో ఆటోమేటిక్గా దేవుడు జ్ఞాపకం చేసుకుని మనల్ని కిందకు దొక్కుతాడు విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అదే స్థితికి సంభవించింది ప్రియులారా. చెప్తున్నాడు చూడండి, బాబిలోను విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమగాది నేను కట్టించుకుంది కదా అని తనలో అనుకున్నాడు. అతను నడుచుకుంటూ వెళుతూ చూశాడు. అది విశాలమైన మహాపట్టణం, అది సౌందర్యం గల పట్టణం, అది అందులో ఉన్న యొక్క సమస్త వైభవము కూడా నేటికి కూడా ప్రత్యేకత ఉంది ప్రియులారా. అంతేకాదు ఇవాళ సైంటిస్టులు కూడా ఆలోచన చేసినప్పుడు అప్పుడే అంత అమోఘమైన టెక్నాలజీతో ఆ నగరాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఆ నగరం యొక్క ప్రత్యేకత ఏంటంటే వేలాడేటువంటి యొక్క మొక్కలు చూడండి అమోఘమైనటువంటి స్థితిలో ఎటు చూసినా చాలా అద్భుతంగా అప్పట్లో తయారు చేశారు, నిర్మించారు. అలాగే బాబిలోని మహానగరాన్ని ప్రపంచంలో ఒక వింతగా చేశాడు పిల్లరా ఇతడు నిర్మించి. తండ్రి కట్టించిన మా నగరాన్ని ఇతని కాలం వచ్చిన తర్వాత రీమోడల్ చేసి ప్రపంచానికి సవాలుగా అతను నిలబడ్డాడు. అంతేకాదు ప్రపంచాధినేత అని అనిపించుకున్నాడు ప్రియులారా. అతడి పరిపాలన 40 సంవత్సరములు సాగింది ప్రియులారా. ఈ 40 సంవత్సరములు కూడా అతడు
తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు అంతే, దేనికి కూడా భయపడలేదు. కానీ ఈ మాట నోట నుంచి రాగానే దానియేలు గ్రంథం 4:37-38లో చెప్తున్నాడు చూడండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి శబ్దం వచ్చెను. ఏదనగా, రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యం ఎదురు నుండి తొలగిపోయాను, తమ ఎదురు మనుషులను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డమేస్తామని చెప్పండి. ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చింది, శబ్దం వచ్చింది. అదే మాట నెబుకద్నెజరు విన్నాడు. అప్పుడు అన్నాడు, ఆ మాట 3 మాటలు చెప్పిన తర్వాత, సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం అధికారి ఉండి, అంటే ఈ ప్రపంచం మీద అధికారి ఉండి, తాను ఎవరికి తాను రాజ్యం అప్పగించును, ఎవరికి బాధ్యత అప్పగించును నీవు తెలుసుకునే వరకు కూడా 7 కాలములు నీకు అలా జరుగును. నీవు అడవిలోకి వెళ్ళిపోతావు, నీ మనుషులు నిన్ను తరుముతారు, నువ్వు గాడిద వలె గడ్డి మేస్తావు, గాడిదలాగా జీవిస్తావు. అంతేకాదు, గాడిద ఏ స్థితిలో ఇక అతని జీవనం సాగిస్తుందో అదే విధంగా నువ్వు గడ్డిని తింటావు. నీటిని కూడా ఆకాశం మంచుని తడుపుతుంది, దానితోనే జీవనం సాగుతుంది అనే విషయాన్ని జ్ఞాపం చేశాడు. అది జరగానే వెంటనే స్వరం అవ్వగానే తను వెళ్ళగానే వెంటనే తన పైన వాళ్ళు సైనికులు వచ్చి తన మీద తిరుగుబాటు చేసి తన తరమగానే అతను అడవులకి వెళ్ళిపోయాడు. ప్రియులారా, దానియేలు గ్రంథం 33 అధ్యాయాలు చెప్తున్నాడు. మానవులు ఉండి అతని తరిమిరి, అతను పశువులలో గడ్డి వేశాను, ఆకాశం మంచు అతని దేహంను తడపగా, అతని తల వెంట్రుకలు పక్షరాజు ఈకల వంటివి, అతని గోళ్ళు పక్ష గోళ్ళ వంటివిగా అయిపోయింది. ప్రియులారా, 7 సంవత్సరముల కాలంలో కూడా సర్పలు కానీ పాములు కానీ ఏమైనా శుభ్రుగులు కానీ అతని కరిచినా కూడా కరవడానికి అనుమతి లేకుండా దేవుడే చేశాడు. ప్రపంచం జయించిన మహాచక్రవర్తి, వాడికే బుద్ధి చెప్పాలి, వాడితోనే ప్రపంచంలో అనేక మందికి మరి దేవుని మహోన్నత విషయాన్ని తెలియచేయాల ఉద్దేశంతో అతని మీద కరుణ వాత్సల్యములు చూపించి అతని గర్విష్ఠితనాన్ని బుద్ధి చెప్పి అతను మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రియులారా, ఆ గడియలోనే అతనికి సంభవించింది. ఈయన ఎవరు? ఇతరు కల్దీల వంశం వాడు, ఎడారిలో జీవనం సాగించి సంచార జీవులు. వీరు పూర్వీకులు అనుకు విధంగా నిబోపల్సరు రాజ్యాధికారం సంభవించింది. దాన్ని పరిపాలిస్తూ తన రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు. అతనికి పెద్ద కుమారుడైనటువంటి నెబుకద్నెజరు ఇతడు. 2వ వాడు కూడా ఉన్నాడు. మరి 2వ కుమారుడు నాబూషం ఉనికి అనేటువంటి వాడు ఉన్నాడు. పెద్ద కొడుకు మరి నెబుకద్నెజరు, చిన్న కొడుకు నాబూజర్ ఉదాసఫీన్ అనేటువంటి వాడు 2వ వాడు. ప్రియులారా, నెబుకద్నెజరు భార్య ఉంది, ఆయన భార్య పేరు రాణి అమెతిన్. అతను కుమారుడు ఉన్నాడు, నాబూషం ఉనికిన్ అనేటువంటి కుమారుడు కూడా ఉన్నాడు. ప్రియులారా, ఇది అతని వంశం యొక్క స్థితి. ఈ పరిస్థితుల్లో అతను సంబంధించిన స్థితిని బట్టి జ్ఞాపం చేసుకుందాం. ప్రియులారా, ప్రపంచాన్ని పాలించిన రాజుకి దేవుడు ఒక పాఠం చూపించాడు. అల్పులైన మనం ఎలా ఉన్నాం? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉంటానికి నివాసం ఉండి మనకి స్టేటస్ ఏదైనా కలిగి ఉంటే ఎవరిని లెక్క చేయకుండా ప్రవర్తించే మనుషులుగా ప్రపంచంలో నడుస్తున్నాం. ప్రియులారా, గర్వం అనేది మానవునికి అది ప్రమాదకరమైన విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ప్రపంచాన్ని పాలించిన మహారాజునే ఆయన చూడండి అడవులుగా పంపించాడు, గాడిద స్వరూపం కలిగేలా చేశాడు. గాడిదలాగా అతను పాగుతూ గడ్డి మేసి జీవించాడు 7 కాలములు. ప్రియులారా, అంతేకాదు ప్రియులారా, అతను ఆలోచన నేనే ప్రపంచ రాజ్యాధినేత, నేనే నా బలాధికారము అని గర్వించాడు. దానికి ఫలితాన్ని 7 సంవత్సరాల కాలం జరిగింది. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఇతని పరిపాలనలో సిరియాను ఓడించాడు, యూదా రాజ్యాన్ని ఓడించాడు, చూడండి యెరూషలేమును ఓడించాడు, ఐగుప్తును ఓడించాడు. చూడండి అనేక ప్రాముఖ్యమైన రాజ్యాలన్నీ కూడా ఓడించి అతను ఆధీనంలో ఉంచుకున్నాడు. పిల్లరా, అంతేగా అతడు యుద్ధానికి వెళితే జయమే తప్ప అపజయం లేదు. కారణం ఏంటంటే ఇశ్రాయేలుకున్న ఆశీర్వాదాన్ని తొలగించి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మరి ఏమీ ఎరుగని దేవుని ఎరుగని ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపం చేసుకోండి. పిల్లరా, ఒక్క విషయంలో జ్ఞాపం చేస్తున్నాడు. చూడండి 25:9 చెప్తున్నాడు, మీరు నా మాటలు ఆలకింపోయారు కనుక నేను ఉత్తర దేశం నుంచి నేను నా సేవకుడు నెబుకద్నెజరుని రప్పించి బాబెలు రాజును అతను మీకు తీసుకుని వచ్చి మీ దేశాన్ని మీకు దండెత్తలాగా చేసి మిమ్మల్ని ఏం చేస్తాను ఓడించి సమస్తాన్ని కూడా అతడు దోచుకుని వెళ్ళిపోయేలాగా చేసి మిమ్మల్ని 70 సంవత్సరాల చెరగుండేలాగా ఏర్పాటు చేస్తానన్నాడు. అది ప్రియులరా, ఆలోచన చేద్దాం. యెరూషలేము యొక్క స్థితి, దేవుడు ఆశీర్వదించి కనాను అప్పగించి గొప్ప రాజ్యాలు అప్పగిస్తే దేవుడు మర్చిపోయి గర్విష్ఠులుగా జీవించారు. దేవుడు ఏదైతే చేద్దానో అదే పని చేసి దేవునికి ఏం చేశారండి, అపకీర్తిని తీసుకుని వచ్చారు. ప్రియులరా, అయితే చెప్తున్నాడు చూడండి, యెషయా గ్రంథం 45:22 చెప్తున్నాడు చూడండి, బూదిగంత వ్యవస్థలారా నా వైపు చూచి రక్షణ పొందండి,
నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. నాకు ప్రతి మోకాలు వంగుననియు నా తోడనియు ప్రతి ప్రమాణం చేయనని నేను నా పేరట ప్రమాణం చేయుచుని చెప్తున్నాడు. రాబోయే కాలంలో అంత్యకాలం సమీపం ఉంది. అంత్యం వచ్చే సమయానికి ప్రపంచంలో బ్రతికున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి మోకాలు వంగి దేవుని వైపు చూడాలి. అదే ఆయన ఆశపడుతున్నాడు పిల్లారా. కానీ ప్రపంచం నేనే గొప్ప రాజును అనుకున్నాడు. కానీ అతని సౌందర్యము, అతని ఘనత, అతని అధికారము అవన్నీ ఏమైనా పిల్లరా, క్షణాల్లోనే దేవుడు అతన్ని గాడిదలాగా చేశాడు, అడవులకు పంపించాడు. చూడండి, రాజు బంగారు పడెంలో తినేటండి భోజనాన్ని అనేక రకాల శ్రేష్టమైన పదార్థాలు భోజనం చేస్తాడు కదా, అటువంటి భోజనాన్ని మాని ఏం తిన్నాడండి? 7 కాలములు కూడా 7 సంవత్సరములు కూడా అడవులో గడ్డి మేసాడు ప్రియులరా. రోమా 14:11 చెప్తున్నాడు చూడండి. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభు చెప్తున్నాడు అని వ్రాయబడి ఉంది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. నెబుకద్నెజరు లెక్క అప్పగించాడు. 7 కాలాలు కూడా అలాగే ఉన్నాడు. 7వ కాలం అయిపోయిన తర్వాత, 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతనికి మారు మనసు కలిగింది. చూడండి, అతనికి మనసు దేవుడు కలిగేలా చేశాడు. మారు మనసు కలిగేలా చేయగానే అతను ఆకాశం చూడడానికి కూడా భయపడి, కనులెత్తడానికి కూడా భయపడి గడగడ వణుక్కుంటూ దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు పిల్లరా. అప్పుడు చెప్తున్నాడు, నేను నా బలాధికారముల స్థితిలోకి వచ్చాను. యెహోవా దేవుడు తప్ప ప్రపంచంలో ఏ దేవుడు లేడు. ఆయనే దేవుడితో బలం అయిందే, శక్తి అయిందే, జ్ఞానం అయిందే, సర్వ సంపదలు కూడా ఆయనవే, రాజ్యం అయిందే, పరిపాలకులకు నియమించేది కూడా ఆయన విషయాన్ని అతడు రూఢిగా సాక్ష్యం ఇచ్చాడు ప్రియులరా. అదే సాక్ష్యాన్ని ప్రపంచమంతా కూడా తెలియపరిచాడు ప్రియులరా. ఇవాళ మనం ఎట్లాగున్నాం? మత్తయి సువార్త 12:36 చెప్తున్నాడు, మనుషులు ప్రతి మాట కూడా లెక్క అప్పగించవలసిన సమయం ఆసన్నమైనది. నెబుకద్నెజరు పలికాడు, దాని ఫలితం అనుభవించాడు. మనం పలుకుతున్నాం, దాని ఫలితం అనుభవిస్తాము. కానీ మనం మాట్లాడింది వేరే కూడా అనిపిస్తాడా? నీవే పంట వేస్తావో అదే పంటకు వస్తావు. జాగ్రత్త ప్రియులరా. మానవులపైన దేవుడు కరుణ వాత్సల్యం కుమ్మరించాడు. తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గాన్ని చూపించి ప్రతి మోకాలు వంగాలి, ప్రతి వ్యక్తి రక్షించబడాలని ఆయన క్షమాజీవితాన్ని కలిగించి ఆయన మారు మనసు కోసం ప్రయత్నిస్తున్నాడు ప్రియులరా. దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా? ప్రపంచం నేనే రాజు అనుకున్నాడు. ప్రపంచం నా దేని ముందు అనుకున్నాడు. నా రాజ్యము, నా బలము, నా సైన్యము, నా అధికారము, నా యొక్క సంపద సమస్తం అనుకున్నాడు ప్రపంచం జయించిన రాజు. కానీ దేవుడు ఏం చేశాడండి? ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ప్రియులరా. ఆలోచన చేద్దాం. ఆ కాలం గడిచిన నెబుకద్నెజరుకు చూడండి, 4వ అధ్యాయము 4:34 చెప్తున్నాడు. 7 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశం వైపు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుల దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము, ఆయన రాజ్యము తరతరములుండును. అది ఆయన ఎవరికి అప్పగించను, అది ఆయనకే తప్ప ఎవరి వలన కాదు, ఎవరు కూడా నిలబెట్టుకోలేదనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు పిల్లరా. నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కూడా. దానియేలు గ్రంథం 4:35 చెప్తున్నాడు, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు, ఎంత గొప్పవాడైనా, ఎంత ఇటువంటి వాడైనా ఆయన పరలోక సేనలేడను, భూనివాసులేడను తన చిత్తము చొప్పున జరిగించేవాడు ఆయనే. ఆయన చేతిని పట్టుకుని నీవేమి చేస్తున్నావని చెప్పడానికి ఎవడను సమర్థుడు కాడని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ఈ మాటలను నెబుకద్నెజరు మాట్లాడాడు. 4వ మాటగా, ఆ సమయంలో నా బుద్ధి నాకు మరలా వచ్చాను, రాజ్య సంబంధం ఘనతయు నా ప్రభావం నాకు మరి తిరిగి కలిగింది. నా మంత్రులు నా క్రింద దగ్గరకు వచ్చి, అధిపతుల దగ్గరకు వచ్చి ఆలోచన చేయవచ్చారు. నా రాజ్యం నాకు స్థిరపడగా మరి ఎక్కువగా ఘనత పొంది దేవునికి నేను సాక్షిగా జీవించానని చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 4:30 చెప్తున్నాడు, ఎలాగ నెబుకద్నెజరును నేను పరలోకము రాజు యొక్క కార్యములు సత్యము, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవి, గర్వముతో నటించేవారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించు కొనియాడుచున్నానని చెప్పి ఆయన దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి ఆయన తన సాక్ష్యాన్ని పలికాడు పిల్లరా. ఏమన్నాడండి? గర్వముతో నటించే వారిని ఆయన అనుపశక్తుడంట. నేను నటించాను, నన్ను అడిచాడని చెప్తున్నాడు. కనుక దేవుడు నరశక్తికి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.